సో మీలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే తెలిసే ఉంటది. ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే నెల నెల మనం కొంచెం అమౌంట్ కట్టాలి. ఆ అమౌంట్ కట్టిన తర్వాత ఏమవుతదంటే, ఆ అమౌంట్ కట్టిన వ్యక్తికి ఎప్పుడైనా పొరపాటున యాక్సిడెంట్ అయినా లేదా హెల్త్ బాలేకపోయినా సరే కొంచెం అమౌంట్ అనేది ఇస్తారు. అదే ఇన్సూరెన్స్ కడుతున్న మనిషికి ఏదైనా జరిగి చనిపోయాడంటే పొరపాటున ఆ మనిషికి చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ఈ అమౌంట్ ఇవ్వడం అనేది కూడా ఎలాగుంటదంటే, ఇప్పుడు ఆ మనిషి చిన్న ఏజ్ నుంచి ఇన్సూరెన్స్ కడుతున్నాడంటే ఎక్కువ అమౌంట్ వస్తది లాస్ట్‌లో. అదే ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళు కట్టారనుకోండి తక్కువ అమౌంట్ వస్తది. కానీ ఇలాగ ఏదైనా సరే ఆ మనిషికి ఏం జరిగినా సరే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇది అందరికీ తెలిసిందే కదా. దీన్ని బేస్ చేసుకొని ఒక గ్యాంగ్ ఏం చేశారంటే, చాలా మంది పేర్ల మీద ఇన్సూరెన్స్‌లు కట్టించి ఇన్సూరెన్స్‌లు ఎవరైతే కడుతున్నారో వాళ్ళని చంపేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వీళ్ళు తీసుకొని ఇలా 100,00,00,000 స్కామ్ చేశారు. 100,00,00,000 స్కామ్ అంటే ఎంతమందిని చంపుంటారు వీళ్ళు? ఉత్తరప్రదేశ్‌లో సంబాల్ అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో స్టార్ట్ చేశారు. మామూలుగా ఇన్సూరెన్స్ పాలిసీ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్‌కి ఫ్యామిలీ ఉంటది. ఎవరైనా సరే ఎళ్లి ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. ఈ ఇన్సూరెన్స్ కట్టే పర్సన్‌కి ఒక నామినీని పెడతారు. ఈ నామినీని పెడితే ఏం చేస్తారంటే, ఆ ఇన్సూరెన్స్ కట్టిన అతనికి ఏదైనా జరిగిందంటే ఆ అమౌంట్ మొత్తం ఈ నామినీకి ఇస్తారు. ఫ్యామిలీ ఉన్నోళ్ళు కట్టుకుంటే నామినీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌నే పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ కూడా ఆ ఫ్యామిలీకి ఎళ్తాయి కాబట్టి. కానీ ఇప్పుడు ఈ గ్యాంగ్‌కి డబ్బులు రావాలంటే ఫ్యామిలీ లేనోళ్ళు కట్టాలి. ఫ్యామిలీ లేని వాళ్ళతో ఇన్సూరెన్స్ కట్టించాలి. ఇప్పుడు వీళ్ళకి ఎవరు కావాలి? ఫ్యామిలీ లేనోళ్ళు కావాలి. ఫ్యామిలీ లేనోళ్ళని ఎలా పట్టుకుంటారంటే, చాలా ఊర్లలో మీకు అర్థం కావాలంటే సచివాలయాలు ఇవి ఉంటాయి కదా. ఇలా వీటిని పట్టుకొని అందులో ఉన్న డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్. ఒక ఊర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు, అలాగే వాళ్ళ ఏజ్లు ఎంత, అవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఈ గ్యాంగ్ ఏంటంటే వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళతో ఒక రిలేషన్ పెంచుకొని ఒక బాండ్ క్రియేట్ చేసుకొని, మీరు ఎలాగ ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టారంటే మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే నెలకు కొంచెం కొంచెం అమౌంట్ కడతారు. కానీ మీకు ఏదైనా అయిందంటే బోల్డ్ అమౌంట్ వస్తుంది, ఎందుకన్నా యూజ్ అవుతుంది అని చెప్పి ఇలా వీళ్ళతో ఇన్సూరెన్స్లు కట్టించేవారు. వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి నామినీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే వీళ్ళకి అమౌంట్ వస్తుంది కాబట్టి. అలా ఈ గ్యాంగ్ వాళ్ళతో తెలివిగా ఇన్సూరెన్స్ కట్టించి వాళ్ళకి నామినీగా వీళ్ళని పెట్టించుకునేవాళ్ళు. ఇన్సూరెన్స్ కడుతున్నారంటే నెలకు కొంత అమౌంట్ కట్టాలి కదా. ఇప్పుడు కట్టడానికి డబ్బులు వాళ్ళ దగ్గర లేవంటే వీళ్ళే కట్టుకోవాలి. ఫస్ట్ వీళ్ళు స్కామ్ ఎలా స్టార్ట్ చేశారంటే, ఇలా ఇన్సూరెన్స్లు కట్టించి మనిషి బతుకున్నా సరే చనిపోయాడని చెప్పి ఫేక్ డెత్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేపించి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. ఇలా కొన్ని రోజులు వర్కౌట్ అయింది, బాగానే ఉంది కదా. తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఎలాగ వెళ్ళారంటే, ఊర్లో చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే డాక్టర్ సపోర్ట్ ఉంది. అలాగే బ్యాంక్లో మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకెంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేయడం. వీళ్ళు ఇంక ఇలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి చిన్నప్పటి నుంచి ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళు మంచి ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా జరిగిందంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇన్సూరెన్స్. కాబట్టి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒకరినొకరిని చంపేయడం మొదలుపెట్టారు. మనిషి చనిపోయారంటే వాళ్ళని పోస్ట్ మార్టంకి పంపిస్తారు కదా, అండ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు ఎలా చనిపోయారు ఏంటని చెప్పి. వాళ్ళకి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి లేదా యాక్సిడెంట్ అయ్యి ఇలా రకరకాలుగా చనిపోయారని చెప్పి మేనేజ్ చేసేవాళ్ళు, బ్యాంక్ వెళ్ళేవాళ్ళు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. వీళ్ళకంటే వీళ్ళ బ్యాంక్ అకౌంట్కి లిమిట్ లేకుండా పోయినాయి. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అన్న చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఈ గ్యాంగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నామినీగా ఉండి ప్లాన్ చేసి వాళ్ళని చంపేయడం, బ్యాంక్ వెళ్ళడం, వాళ్ళ పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ ని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం. ఇలాగా వీళ్ళకి ఆ ఊర్లో ఉన్న జనాల సపోర్టు, ఆ డాక్టర్ల సపోర్టు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారు, పోలీసులు తప్ప. ఇలాగా చాలా మందిని చంపేసి దగ్గర దగ్గర ఒక 100 కోట్ల వరకు స్కామ్ చేశారు వీళ్ళు. ఇలా చాలా మందిని చంపేసి దగ్గర దగ్గర ఒక 100 కోట్లు స్కామ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు 100 కోట్లు అంటే ఇలా ఎంత మందిని చంపేసి ఉంటారు పాపం. చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు. చిన్న పెద్ద ముసలి సంబంధం లేకుండా చాలా మందిని చంపేశారు వీళ్ళు ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. మరి ఇంత స్కామ్ చేసిన ఎలా దొరకారంటే, ఇప్పుడు ఎంత తప్పు చేసిన ఎదురు రోజు దొరకాలి కదా. అలాగే వీళ్ళు ఎలా దొరికేశారంటే, ఇప్పుడు పోలీసులకి ఈ కార్లు, వ్యాన్లు, లారీలు, ఆటోలు, బైక్లు చాలా చెక్ చేస్తుంటారు కదా పోలీసులు చెక్ పోస్టుల దగ్గర. ఇలాగే ఉత్తరప్రదేశ్ లో చెకింగ్ అవుతుంది. ఇలా చెకింగ్ అవుతుంటే ఒక వ్యాన్ వెళ్ళింది. ఆ వ్యాన్ లో చాలా లిక్విడ్ క్యాష్ ఉంది. అలాగే చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటి, పాన్ కార్డ్స్, ఈ డెత్ సర్టిఫికెట్స్, ఇంకా చాలా రకరకాల బ్యాంక్ అకౌంట్లు, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసి పోలీసులు ఒకసారి షాక్ అయ్యి ఆ పర్సన్ గట్టిగా పట్టుకొని స్టేషన్ తీసుకెళ్లి అడుగుతుంటే, ఈ డబ్బు ఎక్కడిది, సర్టిఫికెట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతుంటే, ఎలాగని చెప్తుంటే ఆ స్కామ్ మొత్తం బయటకు వచ్చింది. ఇది మొత్తం వింటుంటే ఒక మూవీ సీన్ లాగా ఉంది. ఆయన పట్టుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని చెప్పాడు కదా, ఆ గ్యాంగ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు వీళ్ళు అంటే ఇలా డబ్బుకి ఆశపడి చాలా మందిని చంపేశారు అనమాట. సో ఎవరిని ఇన్సూరెన్స్లు కడుతున్నారంటే జాగ్రత్తగా ఉండండి. సో ఈ స్కామ్ అంతా విన్న తర్వాత మీ మైండ్లో ఏం రన్ అవుతుందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీరు ఎంతమంది ఇన్సూరెన్స్ కడుతున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.